దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు కలిగి ఉన్నటువంటి శ్రమలను బట్టి, ఈరోజు కలిగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఎంతగానో ఇబ్బంది పడుతూ దేవుడు నన్ను చూస్తలేడు, దేవుడు నా ప్రార్థన వింటలేడు అని చెప్పేసి నువ్వు చాలా బాధపడుతున్నావేమో. నా ప్రియమైన నేస్తమా, నీ యొక్క ప్రతి అడుగును దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన చూస్తున్నాడు. తప్పకుండా ఒక రోజున నీ స్థితిగతులను ఆయన మారుస్తూ ఉంటాడు. ఉదాహరణకు మోషే గురించి, మోషే సింహాసనం ఎక్కవలసిన వాడు, కానీ మిథ్యాన్లో ఉండవలసి వచ్చేసింది. గొర్రెలను కాచేటువంటి పరిస్థితులు అతనికి వచ్చేసాయి. కానీ ఆశ్చర్యరీతిగా దేవుడు మిథ్యాన్లో అతన్ని పిలుచుకొని ఇజ్రాయేలు ప్రజలకు నాయకునిగా చేసి లక్షలాది మందికి మోషేను ఆశీర్వాదకరంగా మార్చాడు. అదే రీతిగా దావీదు దేవునికి హృదయానుసారుడు, గొర్రెలను కాచుకుంటూ జీవించేటువంటి వ్యక్తి. ఆశ్చర్యరీతిగా దావీదుని ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు దీవించేశాడు. అదే రీతిగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవైతే భక్తి మార్గంలో నడువు, ఆయన బట్టి అతిశయించు. నీ భక్తి వ్యర్థం కాదు, నువ్వు చేసినటువంటి స్తుతి వ్యర్థం కాదు. నువ్వు దేవుని పైన ఆధారపడు. మోషేను చూసిన దేవుడు, దావీదును చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాడు. ఆయన్ని బట్టి అతిశయించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని చూస్తావు. నేస్తమా, దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్.